జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బలం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ భక్తితో కూడిన బలం ఉన్నవాడు ఒక్క ఆంజనేయ స్వామి మాత్రమే. కలియుగంలో పిలిచిన వెంటనే పలికే దేవుడు ఎవరో తెలుసా? ఆంజనేయ స్వామి. హనుమాన్ చాలీసా భక్తితో చదివితే జీవితంలో ఎలాంటి అద్భుత మార్పులు జరుగుతాయో తెలుసా? అయితే ఆంజనేయ స్వామిని పూజించటం వలన ఏం జరుగుతుంది, హనుమాన్ చాలీసా వలన కలిగే అద్భుతాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అతి బలవంతుడు, రుద్రస్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి మహిమల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మి కొలిచిన వారికి ఎటువంటి అపజయాలు కలగవు. దేవునిపై నిజమైన విశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది. భక్తి ఉంటే భయం ఉండదు. ఆంజనేయ స్వామిని నమ్మి కొలిచిన వారికి ధైర్యం వెన్నంటే ఉంటుంది. ఆంజనేయ స్వామి వాయుదేవుని కుమారుడు. చిన్నప్పుడే సూర్యుణ్ణి పండు అనుకొని ఆకాశంలోనికి ఎగిరాడు. దేవతలందరూ ఆంజనేయ స్వామిని అపార శక్తులతో ఆశీర్వదించారు. భక్తి, బలం, జ్ఞానం, వినయం అన్నీ కలిసి ఉన్న మహాదేవుడు ఆంజనేయ స్వామి. భక్తితో కూడిన బలం ఉన్నవాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు. ఆంజనేయ స్వామి జీవితమంతా కూడా శ్రీరామ సేవకే అంకితం చేశాడు. శ్రీరామనామం ఎక్కడ వినపడుతుందో ఆంజనేయ స్వామి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. సీతమ్మను వెతికి లంకాదహనం చేశాడు. సంజీవిని పర్వతాన్ని మోసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాన్ని కాపాడాడు. ఆంజనేయ స్వామి గుండెను చీల్చి చూపితే అందులో శ్రీరాముడు దర్శనమిచ్చాడని చెబుతారు. ఆంజనేయ స్వామి గుండెల్లో శ్రీరాముడు ఉన్నట్లే భక్తుల హృదయంలో ఆంజనేయుడు కొలువై ఉంటాడు. అటువంటి ధీరుడు, వీరుడు, భక్తుడు, బలవంతుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని పూజించటం వలన మనకున్న కష్టాలు, సమస్యలు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇన్ని మహిమలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి చాలీసాను భక్తితో పఠించటం వలన భూత ప్రేత భయాలు అన్నీ తొలగిపోయి మనసుకు ధైర్యం, శక్తి లభిస్తుంది, ప్రశాంతత కలుగుతుంది. ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టం. తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని రాసి తమలపాకుల దండను ఆంజనేయ స్వామికి భక్తితో సమర్పిస్తే కోరిన కోరికలు వెంటనే తప్పకుండా నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరంతో స్వామికి అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన రామనామాన్ని జపిస్తూ భక్తితో హనుమాన్ చాలీసాను పఠిస్తూ స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి చలిమిడి, అప్పాలు, వడపప్పు, పానకం, అరటిపండ్లు ఇటువంటివన్నీ కూడా స్వామికి నైవేద్యంగా ఎవరైతే భక్తితో సమర్పిస్తారో వారికి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటు ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఎవరైతే భక్తితో నమ్మి పూజిస్తారో వారికి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ముందుగా హనుమాన్ చాలీసాని పఠించి ఆ కార్యాన్ని ప్రారంభిస్తే అందులో తప్పకుండా విజయం చేకూరుతుందని నమ్మకం. ప్రతి కార్యంలో కూడా విజయం లభిస్తుంది. ఆంజనేయ స్వామిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి అపజయాలు కలగవు. ముఖ్యంగా చెడు శక్తుల నుంచి రక్షించబడతారు. ధైర్యం, శక్తి లభిస్తాయి. ఆంజనేయ స్వామిని భక్తితో పూజిస్తే వారికి ఎంతో ధైర్యం, శక్తి లభిస్తాయి. ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి. దేవునిపై నిజమైన విశ్వాసం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆంజనేయ స్వామి మహిమలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటువంటి ఆంజనేయ స్వామిని ఎంతో పరమ పవిత్రమైన భక్తితో నమ్మి కొలిచిన వారికి ఆ స్వామి మహిమలు తప్పకుండా చూపిస్తాడు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన చలిమిడి, వడపప్పు నైవేద్యంగా పెట్టి
ఆ తమలపాకులతో ఆంజనేయ స్వామిని ఎవరైతే పూజిస్తారో వారి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజిస్తే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయగలరు.